మాకు అని చెప్పి అప్పటి నుంచే నడుస్తుంది సార్. మరి మీ నమ్మకాన్ని పొంగు చేయకుండా మరి ఇంతమంది వార్డు మెంబర్లము మా గ్రామ ప్రజలు అందరం వచ్చినాం సార్. మరి ఎప్పుడు కూడా ఊరికే రారు, మీకు తెలుసు, పని ఉంటేనే వస్తారు. మరి సార్ పిలుస్తున్నట్టే కూడా సార్ వెళ్దామని చెప్పి ప్రత్యేకంగా మా ముస్లిం సోదరులు మరియు పోచమలని అని చెప్పి మీకు కూడా తెలుస్తారు, వాళ్ళందరికీ ప్రత్యేకంగా మీ దగ్గరికి వస్తారని పట్టుకున్నారు. గ్రామస్తులు కూడా మరి అందరూ పేరు పేరున వారికి ధన్యవాదాలు చెప్తున్నాం సార్. చాలా కష్టపడి మరి నన్ను గెలిపించి మీ దగ్గరికి తీసుకొని వచ్చారు సార్. మరి సమస్యలు అయితే మీకు తెలుస్తున్నాయి సార్, ఆల్రెడీ చేస్తూ ఉన్నారు పనులు కూడా. కానీ వీళ్ళ కొన్ని ఇప్పుడు ఎమర్జెన్సీగా చేసేటివి అయితే మీ దృష్టికి తీసుకొస్తాం సార్. దయచేసి కొద్దిగా, ఎందుకంటే ఇక్కడ మా పెద్దలు ఉన్నారు పాల్దా, ఎందుకంటే వాళ్ళు నా గురించి మా విలేజ్ గురించి చెప్పారు అనుకుంటారు, కానీ వాళ్ళు కాపులు ఉన్న విలేజ్ సార్, పెద్ద కాపులు, వాళ్ళు మంచి రైతులు. మరి మా దగ్గర అంతా మాస్ పబ్లిక్ ఉన్నాం సార్. దయచేసి మా మీద కన్ను చూస్తారని చెప్పి ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రెండు గ్రామాలకు సంబంధించి మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే గారు రెండు విషయాలు మాట్లాడతారు. ఈరోజు పాల్దా తిరువణపల్లికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, వాళ్ళందరితో పాటు ఈరోజు మీరు ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులుగా మరి పాల్దా వార్డు మెంబర్స్, ఉప సర్పంచ్ గారు, తర్వాత తిరువణపల్లి సర్పంచ్ గారు మోహన్, ఉప సర్పంచ్ మధు షాప్రసాద్ గారు, మరి వార్డు మెంబర్స్, అదేవిధంగా మరి తిరువణపల్లి నుండి వచ్చినటువంటి శ్రీనివాస్ గారు, నిజాం గారు, మిగతా పెద్దలకు, అదేవిధంగా పాల్దా నుండి మరి జనార్దన్ గారు, ప్రతాప్ గారు, నరేందర్, ఆనంద్, వీళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు, జీవన్ చాలామంది ఉన్నారు. అందరు కూడా లక్షణ పేరు పేరున మేము అనుకోవద్దు ఎవరు పేరు ఇస్తుందని చాలామంది ఉన్నారు. కాబట్టి అందరు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. తర్వాత ఎవరైతే గెలిచిందో వాళ్ళందరూ కూడా అభినందనలు.
ముఖ్యంగా పాల్ద గ్రామం మన గతంలో అంటే ఈ 2 సంవత్సరాల కంటే క్రితం చాలా గొడవలైనవి ఆ గ్రామంలో, కొట్లాటలైనవి, కేసులైనవి, ఇవన్నీ కూడా. మన తిరువనపల్లిలో కూడా కొన్ని కులాల మధ్యలో మతాల మధ్యలో కొన్ని రెచ్చగొట్టి కొన్ని ఇష్యూస్ క్రియేట్ చేసి ఏదో ప్రజలను విడదీయాలనే ఆలోచన చేయడం జరిగింది. అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు అయితే మన ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి మీ అందరి ఆశీర్వాదంతో నేను కూడా ఎమ్మెల్యేగా మీ దగ్గర గెలిచిన తర్వాత ఇప్పుడు మొన్న డిసెంబర్ 9కు 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల తర్వాత మనకి ఇప్పుడు స్థానికంగా ప్రజాప్రతినిధులు లేకపోతే ముఖ్యంగా ప్రాథమిక పౌరుడు సర్పంచ్ కానీ మరి కార్యవర్గం వీళ్ళందరినీ కూడా ఇలా ఎన్నుకోవడానికి మనకు అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ముఖ్యంగా పాత గ్రామస్తులు మేమంతా ఒకటే, పార్టీలు అవసరం లేదు మాకు, మా గ్రామం అభివృద్ధి చెందాలి అని చెప్పి ఏకదాటి మీదకి వచ్చి నిజంగానే పాతల మంచి ల్యాండ్ లార్డ్స్ ఉన్నారు, డబ్బులు ఉన్నారు, మరి ఎవరైనా ముందుకు రావచ్చు, నేను నిలబడతాను చెప్పి కాకుండా మరి మా గ్రామం ఇంపార్టెంట్, మాకు ఒక రాజకీయాల కంటే మీరున్నారు కదా, మరి నా మనిషి ఉన్నారు ఇక్కడ అని చెప్పి అనుకున్న ఒక మనిషిని వాళ్ళ అనుకున్న మనిషిని మరి సర్పంచ్గా గెలిచే ఏం పెడుతున్నది ప్రభాకర్ గారిని సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మొన్న వచ్చి కలిసిపోయాడు. తర్వాత ఇలా సరే ఏదో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు బాగాలేరు అని చెప్పి రాలేకపోయాడు, 2-3 రోజులకు వస్తారు. అది ముఖ్యంగా పాల్ద గ్రామ పెద్ద మనుషులకు మన కాంగ్రెస్ సోదరులకు అందరూ కూడా, ఎందుకంటే పెద్ద మనుషులు అంటున్నట్టు ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు కూడా సహకరించినట్టే కదా మన విధానం సైన్. కాబట్టి గ్రామాభివృద్ధిని కాంక్షిస్తూ ఇవాళ మరి భూపతి రెడ్డి మా పక్క ఊరు మనిషి కాదు, మా ఊరు మనిషి అనే ఫీలింగ్లో ఉండి మరి మా గ్రామం మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు. మరి తప్పకుండా మేము అనుకున్నది చేస్తారనే పూర్తి నమ్మకాన్ని, విశ్వాసాన్ని నా దగ్గర పెట్టినందుకు మీ ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు. తర్వాత తిరువనపల్లి గ్రామము కొంచెం అది అంటే విచిత్రమైన అనమాట. అన్ని వర్గాల వారు ఉన్నారు, వ్యవసాయదారులు ఉన్నారు, ఇటు మైనారిటీ సోదరులు ఉన్నారు, అటు కొంచెం రోమింగ్ కమ్యూనిటీస్ అంటారు, ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే వాళ్ళు తిరుగుతూ ఉంటారు అటు ఇటు, అది కొంచెం ఉంది. రకరకాల ఒక మిక్చర్ ఉంటుంది అక్కడ. సో అదొక డిఫరెంట్, ఒక మినీ చిన్న హైదరాబాద్ లాగా. సో ఆ గ్రామము వాళ్ళు కూడా ఇవాళ మరి మంచి నిర్ణయం తీసుకొని మరి మోహన్ ఇప్పుడు నాకు చిరకాల మిత్రుడు, వీళ్ళ కుటుంబం ఎప్పటి నుండో నాకు చిన్నప్పటి నుండి వీళ్ళ కుటుంబంతో సంబంధం. కాకపోతే రాజకీయం నుండి వచ్చినప్పటి నుండి మోహన్ నాతోనే చెదుడు వాదుడుగా ఉన్నాడు. నిజాం గారు ఉన్నారు, ఇప్పుడు సీను, తర్వాత వీళ్ళందరూ కూడా మనతో ఉండి మరి ఉప సర్పంచ్ గారు యువకుడు ఉన్నాడు, చదువుకున్నాడు. సో వీళ్ళంతా మంచి ఇప్పుడు అందరు యువకులు వచ్చింది. సో మంచి టీం ఏర్పడ్డది. కాబట్టి మరి తిరువనపల్లి అయినా పాల్ద అయినా ఇవన్నీ కూడా మన మండలం నుండి మీకు నేను ఒకటే అంటే ఇప్పుడు మనం గత దగ్గర ఒక 40-50 ఏళ్ళ చరిత్రలో మనకు మన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఎమ్మెల్యే కాలేదు. ఎప్పుడు చూసినప్పుడు బాలరెడ్డి గారు అయిండు, తర్వాత వెంకటేశ్వర గారు అయిండు 25 ఏళ్ళు, తర్వాత 10 ఏళ్ళు బాజిరెడ్డి గోవర్ధన్ ఉండే, తర్వాత ఒక 5 ఏళ్ళేమో కేశపల్లి రంగారెడ్డి గారు ఉండే. కానీ మన ప్రాంతం వారు ఎమ్మెల్యే కాదు. ఇవాళ ఒక మంచి అవకాశం వచ్చింది. మీ దగ్గర పెరిగినోండి, మీ దగ్గర చదువుకున్నోండి, మీ పక్క ఊరైనా అంటే నిజంగా కూడా అంటే జలాల్పూర్తో నాకు ఎంత అనుబంధం ఉందో పాల్ద తిరువనపల్లి కూడా అంత అనుబంధం ఉంది. ఎందుకంటే నేను జలాల్పూర్లో ఉన్నది నేను హార్డ్లీ అంటే 6వ తరగతి వరకే, అంటే తిరువనపల్లిలో కొండూరు స్కూల్లో చదువుకున్న 7వ తరగతి వరకు. అప్పటి వరకే జలాల్పూర్. తర్వాత నేను నిజామాబాద్కి వచ్చేసిన, కైల్వాడి స్కూల్ చదువుకొని, జూనియర్ కాలేజ్ చదువుకొని, మన మెడికల్ కాలేజ్ అసలు అంటే ఊరితో పెద్ద మా జలాల్పూర్తో ఎక్కువ నాకు సంబంధాలు లేకుండే. అంటే అట్లనే అందరితో మీ అందరితో ఎంత సంబంధాలు లేవు జలాల్పూర్లో. ఇప్పుడు కూడా సగం మంది యువకులు నేను గుర్తుపట్టా, వాళ్ళని గుర్తుపెడతారు. కానీ పెద్ద మనుషులు నా అంత ఏజ్ ఉన్న వాళ్ళనే నేను మా విలేజ్లో కూడా గుర్తుపడే పరిస్థితి ఉంది. కాబట్టి జలాల్పూర్ అని కాదు, ఆ ప్రాంతం అంతా నాదే నేను భావిస్తా ఉన్నా. మనం ముఖ్యంగా ఇప్పుడు ఈ గుండారాం ఈ బెల్ట్ అంతా కూడా గతంలో నెగ్లెక్ట్ గురైంది. మన ప్రాంతానికి ఉంది నాయకులు లేకపోవడం వల్లనో లేకుంటే దేనికి ఏంటంటే మన మండలం కూడా సగం ఇటుండి కొంచెం 11 గ్రామాలు ఇటుండి మన మీద గ్రామాలు ఎక్కువ మెజారిటీ గ్రామాలు అటు మంచి సైడ్ ఉండడం వల్ల సో అక్కడ ప్రాంతానికి కొంచెం ఎక్కువ పార్షల్ చూపించడం ఇదంతా జరిగింది కూడా వాస్తవం. మరి మనం ఒప్పుకోకపోయినా నేనేమంటాను ఈసారి ఆ 2 మొత్తం మండలం కూడా నాకే ఉంది. కానీ మనకు ప్రాంతీయ అభిమానం కూడా కొంచెం అవసరం. మరి మన ప్రాంతానికి స్పెషల్గా సపరేట్గా మరి అభివృద్ధికి ప్రత్యేకమైన ప్రణాళికలు వేసి మరి రోడ్సే కానీ డ్రైనేజ్లు కానీ తర్వాత మనకు స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్లు కానీ ఇంకా ఏదైనా కానీ మనం ప్రత్యేకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చేద్దామని నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు మన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మన ప్రాంతానికి వస్తుంది. 200 కోట్ల ప్రాజెక్ట్
అంటే ఇప్పుడు ఆ స్కూల్ వల్ల మన పిల్లలే కదా అందరూ చదువుకోవచ్చు, దాంట్లో పనిచేసే వాళ్ళు మన వాళ్ళు ఉంటారు, ఇదంతా కూడా ఉంటుంది, ఒక అభివృద్ధి అనేది ఇలా ఉంటుంది ఎడ్యుకేషన్ సిస్టంలో. సో కాబట్టి మీకు అందరు కూడా ఇప్పుడు పాదవాళ్ళు డ్రైన్ అడిగారు, ఇది ఆర్ఎంపీ రోడ్ని, తర్వాత ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, పెద్ద సమస్యలు ఏం లేవు. తర్వాత ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మాత్రం మీకు అందరూ కూడా పాలద కానీ తిరువనపల్లి కానీ, ముఖ్యంగా తిరువనపల్లిలో కొంచెం పేదవారు ఎక్కువ ఉన్నారు. అక్కడ ప్రత్యేకంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా రాబోయే సెకండ్ పీరియడ్స్లో ఎక్కువ ఇస్తాము. ఎందుకంటే మన పాలదలో కూడా మనము డబుల్ బెడ్రూమ్లు కొన్ని ఫంక్షన్ ఒక 20-25 అక్కడ ఎక్కువ లేరు, ఇంకొక 20-30 మంది ఉంటారు అంతే. సో వాళ్ళకు కూడా అక్కడ ప్లాట్లు ఇచ్చి మీద వాళ్ళు కూడా ఇల్లు ఇద్దామని అనుకుంటున్నాం. తిరువనపల్లి కూడా అక్కడ ల్యాండ్ మన అవసరం ఉంటే కొని ఒక 2-3 ఎకరాలు కొని 75 గజాల కాడికి ఇచ్చి మరి వాళ్ళందరూ కూడా ఇల్లు అలాంటి నేను కోరుకునే ఒకటే, మీకు అందరు కూడా ఈ 3 సంవత్సరాలలో మన ప్రాంతంలో ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు. అందరు కూడా పక్కా ఇల్లు ఖచ్చితంగా ఇస్తాం, అందరికి రేషన్ కార్డులు ఇస్తాం, అందరు కూడా సన్న బియ్యం ఇస్తాం. ఇక మిగతా సంక్షేమ పథకాలు కూడా గతంలో వేరే ఉండేది, మీరు ఒక కళ్యాణ లక్ష్మి పట్టుకొని పోతే ఏ పార్టీ వల్ల అడిగేది, నేను ఎక్కడ అడగలేదు. పేదవాడ మరి బిలో పార్టీ లైన్ ఉందా, బిడ్డ పెళ్ళి అయిందా లేదా, ఎలిజిబుల్ ఉన్నాడా లేదా, అంతేగాని ఏ పార్టీ అని అడగలేదు. కాబట్టి అందరికీ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అనేవి పేదవానికి అందాల్సిందే. కాబట్టి పార్టీలకు అతీతంగా మాకు ప్రజలతో కొట్లాట లేదు, ఉంటే కొట్లాట రాజకీయ నాయకులతో లీడర్లతో ఉండొచ్చు, కానీ ప్రజలతో కొట్లాట లేదు. కాబట్టి అందరూ నా వాళ్ళే నేను అనుకుంటా. సో కాబట్టి నిష్పక్షపాతంగా ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కానీ ఏ సంక్షేమ పథకైనా కానీ ఏ పార్టీ అని లేకుంటే ఎవరు అని అడగలే, నేను మన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నదంటే ఇచ్చేసాను. కాబట్టి ఇదే రకంగా మనం అందరం ఒక హృదయపూర్వకంగా అన్నదమ్ముల స్ఫూర్తితోని ఒక కుటుంబం లాగానే మనము అందరం ఉండి మన గ్రామాలను ఇంకా ముందు ముందు మంచి అభివృద్ధి చేసుకున్నామని నేను కోరుకుంటూ, ఇది ఒక మంచి అవకాశం. ఇలా మనకు ఇప్పుడు ఎన్నికైన ప్రజాపతిలో ఒక 5 ఏళ్ళు ఉంటారు. మళ్ళా గవర్నమెంట్ కూడా నాకు తెలిసి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మళ్ళీ మీ అందరి దయతో నేను కూడా గెలుస్తాను. కాబట్టి ఇవొక 3 ఏళ్ళు ఇంకొక 5 ఏళ్ళు 8 ఏళ్ళు అయితే మన గవర్నమెంటే ఉంటుంది. ఇక తర్వాత అప్పటి ఇంకా బాగా దూరం ఉంటుంది, ఎప్పుడే ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు. కానీ 8 ఏళ్లలో మన ప్రాంతాన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి అన్ని రంగాలలో ఒక అభివృద్ధి అనేది ఒకటే కాదు, ఒక అభివృద్ధి అనేది ఒక అంశం, ఇలా సంక్షేమ పథకాలు ఇంకొక అంశం. కాకపోతే మీ వాడిని నేను మీ ఒక బిడ్డను అనుకోండి, మీ తమ్ముడిని అనుకోండి, మీ మన ప్రాంతం వాడిని కాబట్టి మీకు కష్ట సుఖాలలో అన్ని విధాలుగా మీకు ఒక అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, నేను ఉంటా అని చెప్పి తెలియజేసుకుంటూ మీ యొక్క ఆలోచన విధానాన్ని తప్పకుండా నేను అంటే అంగీకరిస్తూ, మరి మీరందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడికి వచ్చి నన్ను సర్పంచ్ ఎన్నుకున్నారు. మోహన్ కూడా మంచి వర్కర్, నాకు తెలిసిన ఇంతకు సర్పంచ్ కూడా ఎంత మంచి పని చేసిందో అన్నది కూడా తెలుసు. కాబట్టి మళ్ళీ మీరందరూ కలిసి ఎన్నుకున్నారు. కాబట్టి ఆయన కూడా మరి సక్రమంగా ప్రజలకు సేవ అందిస్తారని భావిస్తూ మనందరం ఒక టీమ్గా పనిచేద్దాం. చిన్న పెద్ద అని కాదు, వార్డు మెంబరు ఎంతనో ఎమ్మెల్యే కూడా అంతే. అంటే అంత మున్పాటు ఉంటుంది, ఓళ్ళ స్థాయి వాళ్ళకు ఉంటుంది, ఓళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఓళ్ళ గుర్తింపు వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకు కావాల్సినటువంటి రెస్పెక్ట్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో వాళ్ళకు తప్పకుండా ఇస్తాం. ఎవరిని కూడా చిన్న కించపరచం. తప్పకుండా మీకు మర్యాదగా మీకు గౌరవం ఇచ్చి మరి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని కోరుకుంటూ మరి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.